హలో! హాయ్ అండి. నేను మీ చెన్నమ్మ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పండగ పూట నా పనులు ఏ విధంగా ఉన్నాయో మా ఊరి శివాలయం చూపిస్తాను మొత్తం కూడా చూడండి. ఇక ఈ పనులన్నీ అయితే కాస్త చీకటిగా ఉన్నప్పుడైతే చేయాల్సింది. కానీ ఇక నిన్నైతే పని చేసి బాగా అలసిపోయానని చెప్పేసి 6కి అయితే లేచిన. అప్పటికి కూడా లేవాలనిపించలేదు కానీ ఇంకా పండగ కదా లేవాలి తప్పదని చెప్పేసి లేచినాను. ఇంకా ముందుగా అయితే వాకిలి ఊడ్చాను. వాకిలి ఊడ్చిన తర్వాత తలుపులు అయితే మొత్తం కడిగేస్తున్నాను. బయట కదా వాటర్ బయటికే వచ్చేస్తాయని చెప్పి ఇంకా ఇంట్లో ఇదైతే పూర్తిగా బయట దర్వాజా అక్కడ కూడా కడిగేస్తున్నాను. ఇంకా మొత్తం కడిగితేనే ఇల్లంతా శుభ్రంగా అనిపిస్తుంది పండగ పూట అని చెప్పేసి ఇంకా కడిగేసిన తర్వాత కల్లాపి అయితే చల్లుతున్నాను. ఇక పేడైతే లేకపోయిండే అందుకని కొంచెం ఉంటే అందులో కొన్ని కుండలోనే కలిపి వాటర్ అయితే జల్లిన. ఇక మా అత్తమ్మ అయితే తొందర లేచింటే పేడైతే తెచ్చేది కానీ తనైతే లేవలేదు. ఎందుకంటే తనకైతే దేవుడు వస్తాడు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు చనిపోతే అందుకని చెప్పేసి తినకుండా ఉన్నది. తర్వాత తను మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే తినాలి. ఒక నిన్న 3 o'clock వరకు అయితే ఉన్నది. అందుకని చెప్పేసి నీరసంగా ఉందని చెప్పేసి అయితే తనైతే తినలేదు. పని కూడా ఏం చేయట్లేదు. ఇంక ఇప్పుడైతే గడపకైతే పసుపు రాసుకుంటున్నాను. గడపకైతే పసుపు రాసి నిండుగా అలంకరించుకుంటే ముగ్గు పెట్టి కుంకుమ పెట్టి అసలు మస్తు అందంగా అనిపిస్తుంది. ఇక బయటి దర్వాజాలు అయితే కడిగానని చెప్పాను కదా, లోపలైతే మా అత్తమ్మ తూడ్చింది అన్నట్లు ఒకటి ఉంటే కేబుల్ కూడా అలికేసాను కాబట్టి ముగ్గులు అయితే పెట్టేసుకుంటే ఇంకా పని అయితే తొందర అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది. పండగ అంటేనే హడావిడి అండి. నిజంగా మాకైతే శివరాత్రి వచ్చిందంటే అసలు మస్తు పని ఉంటుంది. ఇంకా నేను కొంత పని నుంచి అయితే తప్పించుకున్నా. ఏంటంటే సున్నం వేసింటే మాత్రం సామాన్ మొత్తం బయటికి తీసి మళ్ళీ మొత్తం సున్నం వేసిన తర్వాత అవంతా కడిగి మళ్ళీ సామాన్ మొత్తం లోపల సదిరే వరకు నాకైతే అసలు ఉన్న పానం పోయేది. ఆ విధంగా అయితే అయ్యేది. ఇంకా అదైతే తప్పింది అన్నట్లు కాస్త ఇంక ఇప్పుడు అయితే బయట గడప కూడా కడిగాను కదా, అక్కడైతే అందరూ ముగ్గు వేయకుండా దాడుతున్నారని చెప్పేసి ఇడుపులకైతే వేసి ఇక్కడైతే గడప మీద వేస్తున్నాను. వేసి ఇంక ఇక్కడ కూడా బయట అయితే ముగ్గు పెట్టేస్తున్నాను. ఇక మేము ఇక్కడైతే రెగ్యులర్గా అయితే ఏం పెట్టుకోము, లోపల మాత్రమే పెట్టేసుకుంటాము. ఇక పండగ పూట ఎప్పుడన్నా మాత్రమే పెట్టేస్తాము. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వచ్చి తులసి కోట దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు. ఇంకా తొందర అయితే ముగ్గు పెట్టాలి కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఇంకా చాలా పని ఉంటుంది. ఇంట్లో క్లీన్ చేసి ఇంకా దేవుడికి పూజ చేయడం అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా తొందర అయితే చేసుకుంటున్నాను నేను. పని చేసి అలసిపోయానని చెప్పాను కదా, నిజంగా నైట్ అయితే 12 అయినా నిద్ర పట్టలేదబ్బా. ఇక ఎప్పుడో ఒకసారి చేస్తే మాత్రం అట్లనే ఉంటుంది. రెగ్యులర్గా చేస్తేనేమో బాడీ అలవాటు అవుతుంది. కానీ ఒకటే రోజు అసలు మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు అసలు కంటిన్యూగా ఆగకుండా అసలు పని చేస్తే మాత్రం అట్లానే ఉంటుంది. మామూలుగా చదువుకొని వస్తేనేమో అసలు ఓన్లీ మైండ్ మాత్రమే అదయ్యి కొంచెం అక్కడ కూడా ఇంకా ఎక్కువ అలసిపోతాము. కానీ ఇది పని కాబట్టి అసలు బాడీ మైండ్ మొత్తం అసలు మస్తు డిస్టర్బ్ అయిందబ్బా నాకైతే. ఇంకా మార్నింగ్ అయితే 4కి మెలకువ కూడా వచ్చింది. కానీ అస్సలు నాకు లేవడానికి కూడా చేత కాలేదు. నేను చేయలేనబ్బా అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా పడుకున్నా. ఇంకా అయితే అంత లేట్ అవుతుంది. మా ఆయన కూడా ఈరోజు సండే కాబట్టి ఆయన కూడా ఉంటాడు కాబట్టి తొందర అయితే పూజ అయిపోతుంది అని చెప్పేసి ఇక 6 వరకు అయితే పడుకున్నా. ఇక లేస్తే చూడండి ఉరుకులే పరుగులు అన్నట్టు. ఇంకా ముగ్గేయడం అయిపోయిన తర్వాత కుంకుమ అయితే పెట్టలేదు గడప దగ్గర. ఆ పాటికి మా వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళని దాటి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి లేచిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. మా చిన్న పాప చూడండి, తనైతే పసుపు పెడతానని వచ్చింది. ఇంకా తన్ని పెట్టనివ్వకపోతే అలిగైతే దూరం నుంచింది. ఇంకా నేను పసుపే పెడతానంటది. లేదు నీకు పెట్టడానికి రాదు, కుంకుమ పెట్టాలంటే లేదని చెప్పేసి ఇంకా అయితే తనైతే అలిగింది. సో ఫైనల్గా అయితే ముగ్గేయడం అయిపోయింది. ఇంకా నేను అంతలోపు బ్రష్ అయితే చేసుకొని వచ్చి టీ పెట్టుకున్నాను. నా కిచెన్ చూడండి, ఇంక ఇది ఒక్క రోజేనండి ఇంత నీట్గా ఉంటుంది. రేపటి నుంచి గందరగోళం అయిపోతుంది. అంటే మేమేం చేయమండి, ఇంకా మట్టి ఇల్లు కదా, మట్టి రాలుతుంటుంది. ఇంకా మేము కూడా తీస్తుంటాము. ఒక్కరి చేతిలో నుంచి అయితే అది వేరే, కానీ ఇంకా అందరం ఉంటాం కాబట్టి ఇంకా అట్లా అవుతుంటుంది. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. టీ పెట్టేసి బండలు అయితే తుడుస్తున్నాను. ఫస్ట్ బయట రూమ్ వరకు తుడుస్తున్నాను. లోపల అయితే ఇంకా మా మధ్య అయితే పడుకొని ఉన్నాడు. ఇక నాకైతే అస్సలు ఇట్లా పడుకొని ఉంటే మస్తు చిరాకు వస్తుంది. ఇంకా అయితే తిట్టిన నేనైతే పండగ పూట. ఇంకా పండగ అంటే కాస్త తొందర లేవాలి అనేసి నాది.
ఇంకా నేనే లేట్ అయినంటే దానికి తోడు వాళ్ళు కూడా సహకరించకపోతే ఇంకా పూజ ఎప్పుడు అవుతుందని చెప్పండి. అందుకని చెప్పేసి తిట్టడం అంటే ఏదో అట్లా తిట్టలేదు. నైట్ అంతా ఏం పని చేస్తారో ఇప్పటి వరకు పడుకుంటారు రోజు పడుకున్నట్లు అని చెప్పేసి ఇంక ఎంబడే లేచి అయితే వచ్చిండు వీళ్ళు పూజ చేసుకుంటారని చెప్పి. ఇంకా మేమైతే నేను మా ఆయన మా అత్తమ్మనే చేసుకుంటాము. ఆయనకైతే అసలు అవి ఏవి పట్టవు. జస్ట్ స్నానం చేసి గుడికి అయితే పోయి వస్తాడు అంతే. ఇంట్లో అసలు ఎట్లా పూజ చేయాలో కూడా తెలియదు అబ్బా ఆయనకైతే. ఓసారి అయితే నాకు అనిపిస్తుంది మా ఆయననే చాలా గ్రేట్ అబ్బా అని. బండలు తొడవటం అయితే అయిపోయింది. ఇంక ఈ నీళ్ళు అయితే మళ్ళీ లోపలికి తెచ్చుకున్నాను. లోపల అయితే ఇంకా తూసిన తర్వాత మా ఆయన అయితే ఫ్రెష్ అప్ అయ్యి శివాలయంకి కూడా పోయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళమ్మ ఫోటోలు తుడుస్తుంటే వచ్చి అయితే ఫోటోలు అయితే తుడిచి మొత్తం తగిలిస్తున్నాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయినా. ఇంక ఇంతసేపు నేను చేసింది ఏంటంటే టైం అయితే 10 అయింది. ఇంకా అక్కడ చూడండి కనిపిస్తున్న బెడ్షీట్లు అయితే మొత్తం ఉతికినా చెప్పాను కదా. ఈ పని అయితే ఒకటి మిగిలిపోయిందని చెప్పేసి ఇంకా కింద వాటర్ వస్తుంటే పనిలో పని అయిపోతుంది అని చెప్పి అవన్నీ అయితే అవన్నీ ఉతికి నేనైతే ఫ్రెష్ అప్ అయినా. ఇంక ఇప్పుడు ఆరేస్తే ఇంకా ఎల్లుండి జాతర వెళ్ళేటప్పుడు అయితే కొన్ని తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇంకా ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అప్పటి వరకు మా అత్తమ్మ అయితే పూజ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. నేను మొత్తం బెడ్షీట్లు బయట వేసుకున్నాకనే స్టార్ట్ చేసింది. అన్నీ అయితే పైకి తెచ్చేసుకున్నాను అబ్బా. ఇంకా ఈ గోడల మీద అయితే ఎండాకాలం కదా కాస్త దుమ్ము అయితే మస్తు పడుతుంది అని చెప్పేసి ఇంకా అది కాక కోళ్ళు అయితే రెట్టలు వేస్తాయి కదా వాటి మీద. ఇంకా అదంతా మళ్ళీ బెడ్షీట్లకు కష్టపడి ఉతికిన బెడ్షీట్లకు అయితే మొత్తం పడుతుందని చెప్పి మొత్తం అయితే నీళ్ళు కొడుతున్నాను. ఇంకా బెడ్షీట్లు పైకి తెచ్చుకొని మళ్ళీ నీళ్ళు 2-3 బకెట్లు పైకి తెచ్చుకొని ఆ గోడలు మొత్తం కడిగేసరికి నాకైతే మెట్లు ఎక్కి దిగి కాళ్ళు అయితే మస్తు లాగుతున్నాయి అసలు. అయినా ఇంకా ఏదో రకంగా అయితే చేయాలి పని అని చెప్పేసి అయితే తొందరగా అయితే చేస్తున్నా. ఇంక ఇవి కూడా మొత్తం కడిగిన అన్నట్లు. ఇంకా కడిగేసిన తర్వాత ఫాస్ట్గా అయితే బెడ్షీట్లు ఆరేస్తున్నా. ఇంకా బెడ్షీట్లు ఆరేయడం అయిపోయిన తర్వాత నేను మా పిల్లలు అయితే రెడీ అయినాము. ఇంకా గుడికి వెళ్ళాలి కదా. ఆల్రెడీ మా ఆయన అయితే వెళ్ళేసి వచ్చిండు. చూడాలి మరి మా వెంబడి వస్తాడా రాడా అనేది కూడా. వస్తాడు ఖచ్చితంగా, కానీ ఇంకేదన్నా పని ఉంటేనే ఆ పనికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా ఏముండదు. ఇంకొకటి నేను మా ఆయన వెంబడి వచ్చినాను అనుకోండి అస్సలు వీడియో తీయనీయడు. నువ్వు ఫస్ట్ గుడికి మొక్కడానికి పోయినావు వీడియో తీయడానికి అది కాదని చెప్తాడు. మనమైతేనేమో మొక్కుతాము అట్లనే వీడియోని కూడా కంటిన్యూ చేస్తే ఆ పని ఈ పని అయిపోతుంది అంటాడు. కానీ మనం వచ్చింది ప్రశాంతంగా దేవుడికి మొక్కడానికి. కానీ అక్కడ మొక్కేది వదిలిపెట్టి వీడియో అని ఇది అది తీస్తుంటే నువ్వు ఎక్కడ మొక్కుతావు అని చెప్పి అంటాడు. ఇంకా మనమైతే ఫైనల్గా రెడీ అయితే గుడి కాడికి అయితే వచ్చినాము. చూడండి మా ఊరు శివాలయం అయితే చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎన్ని వెహికల్స్ ఎంతమంది వస్తారో అసలు. చాలా పబ్లిక్ వస్తారు. నాగర్ కర్నూలు నుంచి ఆల్మోస్ట్ అందరు ఇక్కడికి వస్తారు. ఇంకా నేను మా పిల్లలు అయితే ఇంకా వెళ్ళి కాళ్ళు అయితే కడిగేసుకున్నాం. చెప్పినాను కదా వస్తాను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయిండు. ఇంకా లోపలికి అయితే పోతున్నాం. ఇక్కడ కొబ్బరికాయలు తెచ్చుకునే వాళ్ళకు కొబ్బరికాయలు ఇంకా పూలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మనమైతే ఇంటి నుంచే తెచ్చుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో బయట కాంపౌండ్ అయితే. కనిపిస్తుంది మొత్తం బండనే అండి. అసలు అక్కడ సిమెంట్ అనేది ఉండదు. ఇంక ఇదైతే గుండం అని అంటారు. వాటిలో నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి అసలు. పబ్లిక్ కూడా చాలా వచ్చారబ్బా. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే చాలామంది ఉంటారు. ఈసారి అయితే కాస్త తక్కువే ఉన్నారు. ఇంకా మేమైతే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసినాము. అప్పుడైతే ఇంకా వీడియో తీయకుండా పక్కకు పెట్టేసి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అయిపోయిన తర్వాత మా పెద్ద పాప నేను కొడతానంది కొబ్బరికాయ. సరే అని చెప్పేసి ఇంకా తనతోనే కొట్టించిన. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమందరం అయితే మొక్కినాము. మొక్కి ఇంకా లైన్లోకి అయితే వెళ్ళి నిల్చోవాలి కదా. ఇంకా మన వంతు వచ్చే వరకు దేవుడి దగ్గర అయితే వెయిట్ చేయాలి. పబ్లిక్ అయితే ఉన్నారు కాబట్టి ఇంకా మా ఆయన వచ్చింటేనేమో కొంచెం ముందు నుంచి వెళ్ళి మొక్కేసి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంకా రాలేదు మనమైతే ఇంకా అక్కడ ఏం చేయలేమని చెప్పేసి లైన్లో అయితే నిలబడ్డాము. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళి కోనేరులో అయితే అదే గుండం అని చెప్పాను కదా అక్కడైతే వీడియో తీసుకుంటున్నారు. చేపలు చూడండి చాలా చేపలు వదిలేరు. ఇంతకుముందు అయితే ఆ గుండంలో నీళ్ళే కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు తీసుకెళ్ళి పుట్ట దగ్గర అక్కడ శివుడి దగ్గర అభిషేకం చేసేవాళ్ళు అన్నట్లు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే తొక్కకూడదు ఆ నీళ్ళే అభిషేకం చేస్తాం కదా అని మొత్తం అయితే కంచె కట్టారు. ఆ గుండంలో నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయండి. తాగినెంబడి జలుబు కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది. ఇంకా శివాలయం చూడండి మూత అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఈ శివాలయం అయితే చోళుల కాలం నాటిదంట. అక్కడ ఉన్న అయ్యగారు అయితే చెప్పిండు లాస్ట్ ఇయర్ అయితే అయ్యగారు వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఒక 3 days బ్యాకే స్వర్గస్థులు అయ్యారు. అందుకని చెప్పేసి అక్కడైతే వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా చూడండి ఇది ఫస్ట్ గుడి లోపల వినాయకుడు అన్నట్లు. ఇంకా అక్కడ నుంచి పక్కలే నంది ఉంటుంది. లోపలికి వస్తే శివాలయం చూడండి చాలా బాగుంటుంది.
వాళ్ళు ఉండింటేనేమో ఇంకా అది మొత్తం శుభ్రంగా ఉంచేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఇంకా వాళ్ళు లేనందుకు ఇంకా మెయింటెనెన్స్ చేసే వాళ్ళైతే చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎక్కువ వస్తారు, ఇబ్బంది అయితే కలగకూడదని ఇక్కడైతే అభిషేకాలు చేస్తారు. లోపల చేయరు, ఎందుకంటే పబ్లిక్ ఫుల్ వస్తే జామ్ అవుతారని. ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ చేస్తారు, నార్మల్ డేస్లలో లోపలే చేస్తారు అభిషేకాలు అయితే. నిజంగా శివాలయం అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను కూడా వాటర్ అయితే పోసి ఆ నీళ్ళు అయితే మీద చల్లుకొని మొక్కేసి వచ్చినానండి. ఇక ఇదైతే జంట నాగులు, అక్కడ చూడండి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడే అండి పుట్ట, కానీ ఈసారి అయితే అసలు కనిపించకుండా అయింది, చాలా పెద్దగా ఉండేది. ఫైనల్గా ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే ముందే కూర్చోబెట్టిన, వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. వాళ్ళు మేము ఉపవాసం ఉంటామని చెప్పి ఎండకు చక్కెర వస్తుందని చెప్పేసి కూర్చోబెట్టిన. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఆ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.